సుగుణమ్మ దగ్గరికి వెళ్లి బాలుకి అడ్డంగా దొరికిపోయిన రోహిణి నిజం చెప్పిన చింటూ ఇంతకు ఏం జరిగింది? అసలు సుగుణమ్మ దగ్గరికి వెళ్లి బాలుకి అడ్డంగా దొరికిపోవడం ఏంటి రోహిణి? మరి చింటూ రోహిణియే తన కన్న తల్లి అన్న విషయం బాలుకి చెప్పేశాడా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో గుండె నిండా గుడిగంటల సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే శృతికి మీనాకి మధ్య దూరం పెరగాలి అని ఒక రాయి వేసిన ప్రభావతికైతే అక్కడ ఎదురు దెబ్బే తగులుతుంది. శృతి వాళ్ళమ్మ గొడవలు పడతారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం, మీరు పడండి అంటూ శృతి వాళ్ళమ్మ వెళ్ళిపోతుందే కానీ మధ్యదారిలో మీనా కనబడడంతో మీనాకు ఒక అంటే తిట్టినట్టుగా, నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తున్నావా, ఆ ఇంట్లో కాపురం చేసుకోవా అంటూ నోటుకొచ్చినట్టుగా ఎదుటి మనిషి ఉండగానే ఆ మనిషి దగ్గరే మీనా పరువు తీసినట్టుగా మాట్లాడేసరికి మీనా ఊరుకోదు, ఆ పక్కనున్న ఆవిడ ఊరుకోదు. ఇద్దరు కూడా చెడామడ తిట్టేసేసరికి శృతి వాళ్ళమ్మ నోరు మూసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడే బాలు రావడంతో ఏం జరిగింది, ఆవిడెందుకు నీ దగ్గరికి వచ్చింది అనేసరికి ఏమీ లేదండి అనేసరికి మీనా పక్కనున్న ఆవిడ కాస్త మొత్తం చెప్తుంది, రా వెళ్దామని. ఇంకా చాలా కోపంగా అయితే బాలు మీనాని తీసుకుని ఇంటికి రావడంతో ప్రభావతి ఎదురుగా గొడవలు పడాలి అన్న ఉద్దేశంతో నలుగురు కూడా గదిలోకి వెళ్ళి ఒకరినొకరు తిట్టుకున్నట్టుగా ప్రభావతి ముందు నాటకాలు ఆడతారు. నిజానికి వాళ్ళలో ఏ మాత్రం గొడవలు పడరు. ఎందుకంటే బాలు ఇంట్లో లేనప్పుడు మీనా మీద ప్రభావతి విరుచుకుపడ్డా శృతి మీనాకు ఎలాంటి మాట రాకుండా అడ్డుకుంటుంది, సపోర్ట్గా ఉంటుందని బాలుకి తెలుసు. సో ఆ ఉద్దేశంతో ఎందుకంటారు అంటూ అని వీళ్ళ నలుగురు కాంప్రమైజ్ అయ్యి వీళ్ళ నలుగురు మాట్లాడేసరికి ఇంకా ప్రభావతి వీళ్ళ నలుగురు తెగ గొడవలు పడిపోతున్నారని తెగ సంబరపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంటికొచ్చిన సత్యానికి ఎంతకి ఆనందంగా ఉన్నావు, పైన ఏంటి అంత గొడవ జరుగుతుంది అనగానే వాళ్ళ నలుగురు మధ్య గొడవ జరుగుతుంది అనగానే ఏ నలుగురు అనేసరికి రవి, శృతి, బాలు, మీనా అని చెప్పనేసరికి వాళ్ళు నలుగురు మధ్య గొడవ జరుగుతుంటే నువ్వెందుకు ఎంత సంతోషపడిపోతున్నావు, వాళ్ళ మధ్య గొడవ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది కాదా అంటూ మందలించడంతో ఈలోపు వచ్చేస్తారు. బాలు ట్రిప్ ఉందని వెళ్ళిపోతాడు. వెళ్తూ ఉండగానే వెనకాల సత్యం ఒరే బాలు అనుకుంటూ వెళ్తాడు. ఏంట్రా, ఏం జరిగిందిరా, ఏంటి అంత కోపం వచ్చింది, రవి వాళ్ళు ఏం చేశారు, శృతి మీనాకు మధ్య గొడవేంటి, ఏంట్రా ఈ గొడవ అంతా అనగాని ఏమీ లేదు నాన్న, మీనా శృతి ఇద్దరూ కలిసి ఏదైనా సరే మాటలంటున్నారని ప్రభావతమ్మ వెళ్ళి ఆ శృతి వాళ్ళ అమ్మకు కంప్లైంట్ ఇచ్చిందంట. వాళ్ళమ్మేమో మీనాన్ని రోడ్డు మీద ఆపి శృతిని కాపురం చెడగొట్టాలనుకుంటున్నావా, శృతిని ఆ ఇంట్లో ఉండనివ్వవా అంటూ నోటుకొచ్చినట్టు అలా మాట్లాడిందంట. ఇదంతా ఎవరు చెప్పారు అంటే ప్రభావతమ్మ చెప్పిందంట ఆవిడ. అందుకని ప్రభావతమ్మ కొంచెం సేపైనా సంతోషంగా ఉంటుందని ఏదో గొడవ పడినట్టు నాటకాలు ఆడాం అంతే, అంతకు మించి ఏమీ లేదు నాన్న, మేమెందుకు గొడవ పడతాము, పైగా నేను లేనప్పుడు మీనాకు సపోర్ట్గా ఉండేది శృతియే కదా, శృతి ఏమీ తెలియని ఆ అమ్మాయి ఎందుకు గొడవ పడుతుంది, ప్రభావతమ్మ ఏదో మాట్లాడిందనుకో దానికి మేమేమీ తొందరపడి గొడవలు పడవలే నాన్న, నువ్వేమీ కంగారు పడకు అని చెప్పి మాట్లాడేసరికి మీరు గొడవ పడుతున్నారంటే భయం వేసిందిరా, నీకు మనోజ్ గాడికి పడదు, రవిగాడే నువ్వే కలుస్తూ ఉంటారు, అలాంటిది మీ మధ్య కూడా గొడవ అనేసరికి ఇంకా ముగ్గురు మూడు మాటలు అనుకుంటే ఇంకా కష్టమని భయం వేసిందిరా అని చెప్పాను. కానీ నువ్వు ఈ భయాలు ఏమీ పెట్టుకోవద్దు, అర్థమవుతుందా, నువ్వు టెన్షన్ పడకు నాన్న అని చెప్పి సత్యాన్ని అయితే ఓదారుస్తాడు. బాలు అయితే ఓదార్చిన తర్వాత బాగానే ఉంటుంది. ఇంకా ఇదంతా జరిగిపోయిన తర్వాత రోహిణికి వాళ్ళ అమ్మ ఒంట్లో బాగోలేదని ఫోన్ వచ్చింది కదా, హడావిడిగా వెళ్ళేసేసరికి హాస్పిటల్లో అంటే వాళ్ళ ఊరు వెళ్తుంది. వాళ్ళ ఊరు వెళ్ళడంతో సుగుణమ్మకు చాలా సీరియస్ అవుతుంది. అంటే ఆ హాస్పిటల్లో సరైన ఎక్విప్మెంట్ ఉండదు, పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, అది రాజమండ్రి తీసుకెళ్లాలని చెప్పనేసరికి సరేనని అప్పటికప్పుడు రాజమండ్రి చింటూని తీసుకుని వచ్చేసరికి సాయంత్రం అయిపోతుంది, సుమారు రాత్రి 9 అవుతుంది.
రోహిణి ఇంకా రాలేదమ్మా అని చెప్పనేసరికి అదేంట్రా అర్జెంటు పనుందని కదా వెళ్ళింది, ఇంకా రాకపోవడం ఏంటి, ఇంకా నువ్వు రోహిణి కలిపి వస్తారేమో అని అనుకుంటున్నాను అని చెప్పనగానే రోహిణి అసలు షాప్ దగ్గరికే రాలేదమ్మా, ఈరోజు ఉదయం నుంచి ఫోన్ చేస్తే నాకు అర్జెంటు పని ఉంది అని చెప్పింది, అందుకే నేను ఇంకా ఇబ్బంది పెట్టలేదు, సేల్స్ కూడా పెద్ద లేవు కదా అని నేనే చూసుకున్నాను అనగానే అవునా ఫోన్ చేయైతే నీ అనేసరికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయడంతో ఎక్కడున్నావు రోహిణి, ఇంకా ఇంటికి రాలేదేంటి అని చెప్పనేసరికి నాకు తెలిసిన వాళ్ళకి యాక్సిడెంట్ జరిగిందండి, హాస్పిటల్లోనే ఉన్నాను, ఇంకా రాత్రికి కూడా ఇంటికి రాను అని చెప్పాను. కానీ అవునా యాక్సిడెంట్ జరిగిందా అని చెప్పాను. కానీ అవును అనేసరికి సరే నేనేమైనా రానా అనగానే వద్దొద్దు నేను చూసుకుంటాను, మీరు ఉదయం నుంచి అక్కడ షాప్లో కష్టపడ్డారు కదా, మీరెందుకు ఇబ్బంది పడడం, పర్వాలేదు నేను చూసుకుంటాను, ఏదైనా అవసరం అయితే ఫోన్ చేస్తానని అక్కడ మనోజ్ కష్టపడిపోతున్నాడు అన్నట్టు మాట్లాడుతుంది ఈ రోహిణి. అయితే అలా మాట్లాడేసరికి భర్త గురించి ఎంతలా ఆలోచించిస్తుందో అని ఇద్దరు కూడా సంతోషపడుతూ సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యరా భోజనం చేద్దు కానీ అని మనోజ్ని కాస్త ప్రభావతి పంపిస్తుంది. పంపించేసరికి నైట్కి అందరూ భోజనాలు చేస్తూ ఉండగా రోహిణి కనబడలేదని సత్యం అడుగుతాడు. సత్యం అడిగేసరికి తెలిసిన వాళ్ళకి ఎవరికో యాక్సిడెంట్ అయిందంటండి, రోహిణి నైట్కి రాను అని చెప్పింది అనగానే అవునా అని చెప్పి ఇంకా సత్యం అనగానే అవునంట అని చెప్పి మాట్లాడతారు. సర్లే అని ఎవరికి వాళ్ళు పట్టించుకోకపోతే మరుసటి రోజు ఉదయాన్నే బాలు 5 గంటలకే లేచి ట్రిప్పుకు వెళ్తాడు. ఎందుకంటే ఎవరో గుడికి వెళ్తాను అని చెప్పి ఉదయాన్నే రమ్మనగానే సరేనని బాలు ఉదయాన్నే ట్రిప్కి బయలుదేరి వెళ్ళిన తర్వాత వాళ్ళు గుడి దగ్గర చూసుకొని సుమారు 9-10 ఆ సమయంలో ఇంకా వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తిరిగి వస్తూ ఉండగా రోడ్డు మీద యాక్సిడెంట్ జరుగుతుంది. అంటే ఒక బండి వాడిని ఒక కారు వాడు గుద్దేసి వెళ్ళిపోతాడు. ఎంత ఆపడానికి చుట్టుపక్కల వాళ్ళు ట్రై చేసినా ఆగడు. వెళ్ళిపోవడంతో ఆ బండి మీద ఆడ మగ ఇద్దరు ఉంటారు. ఇద్దరికి కూడా బాగా గాయాలవుతాయి. అంబులెన్స్కి ఫోన్ చేస్తే కానీ అంబులెన్స్ రావడానికి టైం పడుతుందని అనేసరికి బాలు గబగబా ఏమైంది అనగానే ఇలా గుద్దేసి వెళ్ళిపోయింది అనేసరికి మరి అలా చూస్తూ ఉంటారేంటి, హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి కదా అనగానే అంబులెన్స్కి ఫోన్ చేసామయ్యా వస్తారు అనగాని అంబులెన్స్ వచ్చే వరకు వీళ్ళ ప్రాణాలతో ఉండాలి కదా, సాయం పట్టండి నేను నా కారులో తీసుకువెళ్తాననేసరికి చుట్టుపక్కల వాళ్ళ సహాయంతో ఇంకా ఇద్దరిని కూడా కారులో ఎక్కి అంటే అటొకల్ని కూర్చోపెట్టి డోర్స్ లాక్లు వేసి బాలు కాస్త అద్దరికి సీట్ బెల్ట్ పెట్టి వాళ్ళు కొంచెం స్పృహలోనే ఉంటారు కానీ తలకు దెబ్బ తగులుతుంది. సో అందుకని గబగబా హాస్పిటల్ తీసుకువెళ్తాడు. అది ఏ హాస్పిటల్కి, రోహిణి ఏ హాస్పిటల్ అయితే ఉంటుందో అదే హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళి వాళ్ళని స్ట్రెచర్ మీద పంపించేసరికి సార్ పోలీస్ కంప్లైంట్ అవుతుంది అనగాని పోలీసులు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను, ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళిద్దరికీ ట్రీట్మెంట్ చేయండి అనేసరికి ట్రీట్మెంట్ చేస్తారు. ట్రీట్మెంట్ చేయడంతో వాళ్ళు ఒక బ్యాగ్ ఉంటుంది వాళ్ళ దగ్గర, బ్యాగ్ ఉండడంతో ఆ బ్యాగ్ బాలు దగ్గరే పెట్టుకుంటాడు. బాలు వాళ్ళకి అంతకు ముందు ఒకసారి వాళ్ళ అత్తగారాలు చైన్ పెట్టారు కదా, ఆ చైన్ని కాస్త తీసి ఇది వాళ్ళకి బిల్లుగా పెట్టుకోండి, అంతకు మించి నా దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు ఏదో రోడ్డు మీద ఉంటే నేను తీసుకొచ్చి జాయిన్ చేశాను అనేసరికి పర్వాలేదు సార్ వాళ్ళకి పెద్దగా అవ్వదు, అయినా వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఉన్నట్టుంది, వాళ్ళ ఆధార్ కార్డులు అవి వాళ్ళ వ్యాలెట్లో దొరికాయి, అవన్నీ చెక్ చేస్తున్నాము, మీరేమీ బాధపడకండి, పోలీసులకి ఇన్ఫామ్ చేశారా, నేను అర్జెంటుగా ట్రిప్స్ ఉంటాయి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అనేసరికి ఇన్ఫామ్ చేశాం సార్, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చాక మీరు వెళ్ళిపోదురు కానీ అని చెప్పి నర్స్ చెప్పడంతో కూర్చునుంటాడు బాలు. కూర్చునుండేసరికి రోహిణి గబగబా నర్స్ దగ్గరికి వచ్చి నర్స్ డాక్టర్ గారు ఎక్కడున్నారు, అర్జెంటుగా మా అమ్మగారికి సీరియస్గా ఉంది, ఒక్కసారి డాక్టర్ గారిని రమ్మనండి అనగానే మేడం డాక్టర్ గారు ఇప్పుడే టిఫిన్కి వెళ్ళారు మేడం, రావడానికి టైం పడుతుంది మేడం అని చెప్పాను. కానీ ఎవరైనా హెడ్ నర్స్ ఉంటే వచ్చి చెక్ చేయమనండి, మా అమ్మకు బాగా ఆవేశంగా ఉంది, రాత్రి నుంచి కూడా అలాగే ఉంది అనేసరికి రిసెప్షన్ దగ్గర కూర్చున్న బాలు రోహిణిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటి పార్లలమ్మ ఈ హాస్పిటల్లో ఉంది, ఎవరికో యాక్సిడెంట్ అయిందని చెప్పింది కదా, బహుశా
బహుశా వాళ్ళని చూడడానికి వచ్చుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే అమ్మ అనుకుంటూ పరుగు పరుగున వచ్చి చింటూ పట్టుకుంటాడు. ఏంటి నాన్న ఇలా వచ్చావు? అమ్మమ్మ దగ్గర ఉండమని చెప్పాను కదా. అమ్మ నేను నీతోనే ఉంటానమ్మా అని చెప్పాను కానీ సరే పద అని చింటూని తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇదేంటి చింటూ వచ్చి అమ్మ అని పిలుస్తున్నాడు, అమ్మమ్మ దగ్గర ఉండమని చెప్పాను అని చెప్తుంది, ఏంటిదంతా అనుకుంటూ ఇంకా రిసెప్షన్ దగ్గరికి వచ్చేసరికి అప్పుడు ఆవిడకి ఆల్రెడీ బాలు చాలా బాగా మాట్లాడాడు కదా ఆవిడతోటి. సో ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు ఎవరు అనగానే వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగోలేదండి, రాత్రి అనగా తీసుకొచ్చి జాయిన్ చేసింది, రాత్రి నుంచి ఆవిడ ఇక్కడే ఉంది, మరి ఆ కొడుకు ఆ బిడ్డ అనగానే వాళ్ళ అబ్బాయేనంటండి అని చెప్పనేసరికి అవునా, రాత్రి నుంచి వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా, నైట్ డ్యూటీ నేనే చేశాను, ఇప్పుడు 11కి నేను వెళ్ళిపోతాను అని చెప్పాను కానీ అవునా సరే అని చెప్పి ఇంకా బాలు ఏం చేస్తానంటే చాటుగా ఉండి రోహిణి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ నీకేం కాదు డాక్టర్ వస్తున్నారంట అంటూ హెడ్ నర్స్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా బాలు ఐసీయూ డోర్ కొద్దిగా తీసుంటే ఫోన్తో రికార్డ్ చేస్తాడు. రికార్డ్ చేసేసరికి వాళ్ళ అమ్మతో ఉండడం, వాళ్ళ అమ్మతో క్లోజ్గా ఉండడం, హాస్పిటల్లో ఉండడం, ఇంకా వాడిని పట్టుకుని ఉండడం, నీకేం కాదమ్మా అంటూ మాట్లాడడం మొత్తం రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయ్యేసరికి బాలు కాస్త మళ్ళీ వచ్చి రిసెప్షన్ దగ్గర కూర్చుంటాడు. దొరికింది పార్లలమ్మ, అంటే పార్లలమ్మకు అమ్ముందనమాట. మరి అమ్ముంటే మరి నాన్న మలేషియాలో ఉన్నాడని చెప్పింది, అది అబద్ధమా? ఈవిడెవరు, నిజంగా వాళ్ళ అమ్మేనా అని చెప్పి అనుకుంటూ ఉండగానే చింటూ పరుగు పరుగునొచ్చి బాలు అంకుల్ అని చెప్పి దగ్గరికి వెళ్తాడు. ఒరే చింటూ ఏది నువ్విక్కడున్నావేంట్రా అంటూ తెలియనట్టు అడుగుతాడు. అమ్మమ్మకి ఒంట్లో బాగోలేదు కదా అందుకని హాస్పిటల్కి వచ్చాము అనగాని ఎవరెవరు వచ్చారా అని చెప్పనేసరికి నేను అమ్మ నేను వచ్చామనేసరికి అమ్మనా, మీ అమ్మ ఎక్కడో దుబాయ్లో ఉందని కదా మీ అమ్మమ్మ చెప్పింది, మీ అమ్మ ఇక్కడే ఉందా అని చెప్పాను కానీ అమ్మ కాదు అత్త అని చెప్పాను కానీ ఏంట్రా చింటూ నాకు కూడా అబద్ధం చెప్తున్నావా? ఈ బాలుమామ అంటే నీకు చాలా ఇష్టం కదరా, మరి నాకు కూడా అబద్ధం చెప్తావా? పో, నీతో నేను మాట్లాడను, నువ్వు నాకు కూడా అబద్ధాలు చెప్తున్నావు అనగానే లేదంకుల్ నేను అబద్ధం చెప్పడం లేదు, నిజం చెప్తాను అంకుల్ అని చెప్పాను కానీ మరి ఏంటి నిజం చెప్పు అని చెప్పనేసరికి సరే ఒక్క నిమిషం ఉండు అంటూ ఫోన్ తీసుకుని కెమెరా ఆన్ చేసి జోబిలో పెట్టుకుంటాడు ఫోను. ఇప్పుడు చెప్పరా అని చెప్పాను కానీ ఇంతకీ రోహిణి నీకేమవుతుందిరా అని చెప్పాను కానీ మా అమ్మ, మరి లోపల ఎవరున్నారు? మా అమ్మమ్మ అని చెప్పాను కానీ అంటే రోహిణి మీ అమ్మ వాళ్ళ అమ్మ ఆవిడ అని చెప్పాను కానీ అవును, మీరు మా ఇంటికి బర్త్డేకి వచ్చారు కదా అప్పటికి మా అమ్మ అక్కడే ఉంది, మీరు వచ్చారని దాకుంది, నువ్వు నాతో మాట్లాడను అన్నావని నీకు ఈ మాట చెప్తున్నాను అంకుల్ అని చెప్పనేసరికి సరేరా నువ్వు వెళ్ళు, నేను ఇక్కడ ఉన్నానని మీ అమ్మకు చెప్పకు, మళ్ళీ నిన్నే కోప్పడుతుంది అని చెప్పాను కానీ బాలు కాస్త అప్పటి వరకు ఉండి ఇంకా వాళ్ళ తరపున పేషెంట్లు వాళ్ళు రావడంతో ఇంకా వాళ్ళంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి చూసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో బాలు ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి ఇంకా సత్యం బయట కూర్చుని ఉండగా నాన్న నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పనేసరికి ఏంట్రా అని చెప్పాను కానీ నాకేం తెలిసినా ముందు నీకే వచ్చి చెప్పమన్నావు కదా, అందుకే నాకు ఈరోజు ఒక నిజం తెలిసింది, పచ్చి నిజం తెలిసింది నాన్న, ఈ నిజం తెలియడంతో సాక్ష్యం ఉండాలి కదా, అందుకే నా నోటి మాట కాదని నా ఫోన్లో కూడా బంధించాను అని చెప్పి ఇంకా బాలు కాస్త బయట బల్లలా ఉంటుంది కదా పార్కులో బల్లలాగా, బల్ల మీద కూర్చుని బాలుగాడు చూపిస్తూ ఉంటాడు సత్యానికైతే. చూడు నాన్న ఇది అని చెప్పాను కానీ రోహిణి వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటుంది, ఈవిడి మన ఇంటికి వచ్చే సుగుణమ్మ గారు కదా, ఆ పక్కన ఉన్నది చింటూయే కదా, వీళ్ళతో రోహిణి ఉందేంట్రా అని చెప్పాను కానీ వాళ్ళ అమ్మంట నాన్న, ఆ చింటూ వాడి కొడుకంట, రోహిణి కొడుకంట అని చెప్పాను కానీ ఏంట్రా నువ్వు అనేది అనగానే మొన్న మీనా రెండో బిడ్డ కోసం వెళ్ళింది అంటే మీరెవరైనా నమ్మారా? మీనాను తప్పు పట్టారు, ఇప్పుడు చూసావా మీనా తప్పు చేయలేదు నాన్న, మీరే మీనాని తప్పుగా అర్థం చేసుకున్నారు, పాపం మీనా ఏ తప్పు చేయకపోయినా అమ్మతో మాటలు పడింది, చూసావా ఏం జరిగిందో, అది తెలుసుకోకుండా మీరే మీనాను నోటుకొచ్చినట్టల్లా మాట్లాడారు అని చెప్పాను కానీ ఏంట్రా ఇది, నాకు అసలు నమ్మలేకపోతున్నాను, రోహిణికి ఆల్రెడీ ఇంతకుముందే పెళ్ళి జరిగిందా,
కొడుకున్నాడా అని చెప్పాను, కానీ పెళ్ళి జరిగిందో లేక కొడుకే ముందు పుట్టేశాడో ఎవరికి తెలుసు. కానీ అది రోహిణి వాళ్ళ కొడుకు అన్న విషయం మాత్రం క్లారిటీ ఉంది కదా అంటూ మాట్లాడుతూ ఉండగానే ఇంకా సత్యం చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండేసరికి అప్పుడే ప్రభావతి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి వస్తూ ఉంటుంది. వీళ్ళు బయటే కదా కూర్చున్నారు. రోహిణి మాట వినబడుతూ ఉంటుంది. అమ్మ నీకేం కాదమ్మా, నీకేం కాదు అంటూ రోహిణి మాటలు వినిపిస్తుంది. ఇదేంటి రోహిణి మాటలా ఉంది, అమ్మ ఏం కాదు అంటూ మాట్లాడుతుందేంటి? ఇంతకీ రోహిణికి అమ్మ లేదు కదా, మరి అమ్మని ఎవరితో మాట్లాడుతుంది, ఏం కాదు అంటుంది అని గబగబా వచ్చి జాయిగా గేటు ఆతృతలో బాలు గేట్ వేయడు. ఆ గేట్ ఆల్రెడీ తీసే ఉంది కదా. గేట్లోంచి జాయిగా వచ్చి బాలు పక్కన నిలబడి ఉంటుంది ప్రభావతి. బాలు కానీ ఇటు సత్యం కానీ చూసుకోరు. రోహిణి వాళ్ళతో మాట్లాడడం అంతా కూడా చూస్తూ ఉండేసరికి ఒక్కసారిగా చూసి ప్రభావతి బాలు ఫోను అలా లాక్కుంటుంది. అప్పటి వరకు ప్రభావతి వచ్చి పక్కన నిలబడిందన్న విషయం కూడా చూడని బాలు ఎప్పుడైతే ప్రభావతి ఫోన్ లాక్కుందో, అమ్మ ఫోన్ ఇవ్వు అని చెప్పాను కానీ ఒండ్రా అంటూ ప్రభావతి గబగబా లోపలికి వెళ్ళి ఫోన్ చూస్తూ కూర్చుంటుంది. ఇలా ఇవ్వమ్మా అనగాని ఏంట్రా ఇది అని చెప్పనేసరికి ఏముంది, పార్లర్ అమ్మకు ఆల్రెడీ పెళ్లి జరిగిందో లేక పెళ్లికి ముందు కొడుకున్నాడో తెలియదు. ఆ కొడుకు వాళ్ళ కొడుకంట. కావాలంటే ఆ తర్వాత వీడియో కూడా ఉంటుంది. వాడి నోటితోనే రోహిణి వాళ్ళ అమ్మ అని చెప్పింది కూడా ఉంటుంది చూడు అని చెప్పనేసరికి ఇంకా అది కూడా చూసి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఇది నన్ను మోసం చేసిందా అని చెప్పనగానే మొన్న మీనా ఆల్రెడీ రోహిణికి పిల్లోడున్నాడు అంటూ చెప్తే కాదు అబద్ధం అంటూ ఓ పెద్ద నాటకాలు వేసింది కదా. ఇప్పుడు దీన్ని ఏమని అంటుందో చెప్పు మరి. అమ్మ అని ఎందుకందో, కొడుకు అని ఎందుకందో అన్ని విషయాలు తెలిసిపోతాయి. వాళ్ళ ఇల్లు కూడా నాకు తెలుసు కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళైనా సరే రుజువిప్పిస్తాను. నా భార్య మీద నింద వేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? నా భార్య తప్పు చేసిందని నిందలు వేస్తే నేను వదిలేస్తానా? ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేయను అంటూ మాట్లాడుతూ ఉండగానే రోహిణి వస్తుంది. వచ్చేసరికి ప్రభావతి లేచి నిలబడుతుంది. రావడంతో చెంప పగలగొడుతుంది. నేనేం చేశాను అత్తయ్య, నన్ను కొడుతున్నారు అని చెప్పాను కానీ ఏంటే ఇది అంటూ ఫోన్లో ఉన్న వీడియోను కాస్త చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి అయితే. అది అనగానే ఇంక నువ్వేం చెప్పినా నేను నమ్మలేను రోహిణి. ఆల్రెడీ నిజాలన్నీ కనిపించేస్తున్నాయి కళ్ళకు కట్టినట్టు. కాదు ఇదంతా అబద్ధం అంటావా? ఒరే బాలు, ఇప్పుడు సుగుణమ్మ వాళ్ళ ఇల్లు నీకు తెలుసా అని చెప్పాను కానీ తెలుసు అనేసరికి పదరా అక్కడికి వెళ్ళి రోహిణి వాళ్ళకి వీళ్ళకి ఉన్న సంబంధం ఏంటో చుట్టుపక్కల వాళ్ళని అడిగితే నిజం చెప్తారు కదా. ఈవిడ గారు మనకు అబద్ధాలు చెప్పి మోసం చేసింది కదా. ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేస్తే పోసగుచ్చినట్టు అన్ని నిజాలు బయటకు వచ్చేస్తాయి. అప్పుడు ఇంకేం అబద్ధం చెప్తుందో చూద్దాం. ఇప్పుడు ఈ వీడియో చూసి ఏదో కహానీ అల్లేస్తుంది. నేనేమాది పిచ్చిదానిలా నిజమని నమ్మేస్తాను. నిజానికి అది నిజం కాదు అన్న విషయం ఇప్పుడు క్లియర్ అయిపోతుందిరా అంటూ మాట్లాడేసరికి అది కాదత్తయ్య అని చెప్పాను కానీ చెప్పు అసలు ఏం జరిగింది, ఏంటిదంతా, నీకు వాళ్ళకి ఉన్న సంబంధం ఏంటి, నిజంగానే వాడు నీ కొడుకేనా, నిజం చెప్తావా చెప్పవా అని చెప్పనేసరికి చెప్తాను అత్తయ్య చెప్తాను. చింటూ నా కొడుకే, సుగుణమ్మ నా కన్న తల్లే. నేను పెళ్ళికి ముందు ఏ తప్పు చేయలేదు. నాకు ఆల్రెడీ ఇంతకు ముందే 9 సంవత్సరాల క్రితమే పెళ్ళి జరిగింది. నాకు పుట్టిన కొడుకే వాడు. పెళ్ళైన సంవత్సరానికే నా భర్త డాక్టర్ తిరగబడి చనిపోయాడు. చనిపోవడం వల్ల నా జీవితం మోడు బారిపోకుండా ఉండాలని నేను ఇంకక్కడ బ్రతకలేక ఇలా రాజమండ్రి వచ్చి బ్రతుకుతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నాకు మనోజు మీరు పరిచయం అయ్యారు. మీ కుటుంబం మీ ఆదరణ నాకు నచ్చి మీ ఇమ్మడి కుటుంబంలో నేను కోడలుగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే అబద్ధాలు చెప్పి మోసాలు చేసి మీ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టాను. అంతే తప్ప నేను ఏ తప్పు చేయలేదత్తయ్య. నా జీవితాన్ని సరిదిద్దుకోవాలి అన్న ఒకే ఒక్క కారణం చేత
అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నన్ను క్షమించండి అత్తయ్య అని చెప్పి కాళ్ళు పట్టుకునేసరికి నిన్ను నేను క్షమించడం ఏంటే? నీకు పెళ్ళయిందన్న విషయం నా దగ్గర దాచిపెట్టావు. నీకొక కొడుకు ఉన్నాడన్న విషయం నా దగ్గర దాచిపెట్టావు. పైగా మీ నాన్న మలేషియాలో ఉన్నాడంటూ అబద్ధాల మీద అబద్ధాలు చెప్పావు కదే. అవునే, మరి ఈ 25 లక్షలతో వాడికి షోరూమ్ ఎలా పెట్టించేవే? మీ నాన్న కోటీశ్వరుడు కాదన్నప్పుడు మరి 25 లక్షలు ఎక్కడివి అని చెప్పాను. కానీ అది అనగానే ఏంట్రా గుటకలు మింగుతున్నావు? ఇది చేసిన తప్పులో నీకు భాగం ఉందేంటి? ఆ 25 లక్షలు ఎక్కడిరా అంటూ ప్రభావతి చెంప చెల్లుమనిపిస్తుంది. అదే నాన్న పిఎఫ్ డబ్బులు ఆ కల్పన తీసేసుకుందని చెప్పాను కదా అని చెప్పాను. కానీ ఆ అమ్మాయి తీసుకోవడం అబద్ధమా? నువ్వే దాచిపెట్టేశావా అని చెప్పనేసరికి లేదు ఆ అమ్మాయిని రోహిణియే పట్టుకుంది. పార్లర్కి వస్తే పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి రోహిణియే అమ్మాయి దగ్గర నుంచి 40 లక్షలకి బదులు 45 లక్షలు రికవరీ చేసింది. ఆ డబ్బులే ఇంట్లో ఇచ్చేస్తే నాకు వాటా కింద 10 లక్షలు మాత్రమే వస్తాయని చెప్పి పార్లరు రోహిణియే ఈ సలహా ఇచ్చి నా చేత బిజినెస్ స్టార్ట్ చేయించింది. ఇప్పుడు ఈ బిజినెస్ కంప్లీట్ అయితే 40 లక్షలు నేను సంపాదించి ఇంట్లో ఇచ్చేద్దాము అన్న ఉద్దేశంతోనే అని చెప్పనేసరికి మరి నాతో ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదురా? అంటే నీ భార్య రావడంతో నేను నీకు అనవసరం అనుకున్నావా? నేను అవసరం లేదు అనుకున్నావా? నాతో ఏ విషయం చెప్పనవసరం లేదు అనుకున్నావా? నాకు చెప్పే పని లేదు, ఇంకా నీకు నీ భార్య ఉంది కాబట్టి నాతో ఏ పని లేదు అన్న ఉద్దేశంతోనే నువ్వు ఇదంతా చేసావా అంటూ ప్రభావతి ఆ చెంప ఈ చెంప వాయగొడుతుంది. అది కాదమ్మా, నా భవిష్యత్తు బాగుండాలని రోహిణి ఎలాగా డబ్బు తీసుకురాలేదు కాబట్టి ఈ రకంగా చేసినట్టుంది. నాకు నిజంగా రోహిణికి పెళ్ళయిందని వాళ్ళ నాన్న కోటీశ్వరుడు కాదు అన్న విషయం తెలియదమ్మా. కేవలం నాకు నువ్వు ఇప్పుడు మా నాన్న ఇచ్చే పరిస్థితి కాదు, ఈ డబ్బులు ఇంట్లో ఇవ్వద్దు, నువ్వు బిజినెస్ చెయ్యని రోహిణి చెప్పడం వల్లే నేను ఇలా చేశానే తప్ప నేను వేరే ఉద్దేశంతో కాదమ్మా అంటూ ఇంకా మనోజు ప్రభావతిని కాస్త బ్రతిమాలేసరికి ప్రభావతి చిచ్చి నీలాంటి వాడితో ఇన్ని రోజులు నేను నా కొడుకు నన్ను మోసం చేయడు, రేపన్నా రోజున నన్ను చూసేవాడు వీడే అని ఎంతో సంబరపడిపోయాను. కానీ నువ్వేంటో నువ్వు మనస్తత్వం ఏంటో తెలిసిన తర్వాత, నువ్వు ఎలాంటి వాడవో తెలిసిన తర్వాత నిన్ను చూస్తేనే నాకు అసహ్యం కలుగుతుంది అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త మనోజ్ని తిట్టడం కొట్టడం చేస్తుంది. ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదే. తక్షణమే నా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో. నా కొడుకుని ఇంత మాయ చేసి నా కుటుంబాన్ని మోసం చేసి నా భర్త 30 సంవత్సరాలు కష్టపడిన డబ్బులు కేవలం నీ స్వార్థం కోసం మీ నాన్న ఇచ్చాడంటూ నా దగ్గర మంచితనం కోసం నువ్వు స్వార్థానికి వాడుకున్నావు. వీడు ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు. ఇలా డబ్బులు వచ్చాయి, నేను ఇలా బిజినెస్ స్టార్ట్ చేశాను అన్న విషయం కూడా నా దగ్గర దాచిపెట్టాడు. వీడు ఇంత దుర్మార్గంగా ఉంటాడని అస్సలు అనుకోలేదు అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. వద్దు, నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తక్షణమే నువ్వు నా ఇంటి నుంచి వెళ్ళిపో. నీకు నాకు ఏ సంబంధం లేదు. నిన్ను నా ఇంట్లో ఉంచుకోవడం నేను చేసిన చాలా పెద్ద తప్పు. ఈ తప్పుని నేను మళ్ళీ చేయదలుచుకోలేదు. వెళ్ళిపో రోహిణి, ఇక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపో. నీకు నాకు ఏ సంబంధం లేదు. మనోజ్ని కూడా వదిలేసే, లేదా వాడు నీతో వస్తానంటే వెళ్ళిపోండి. వీడు నన్ను నమ్మించి మోసం చేశాడు. ఇలాంటి వాడితో నేను ఎందుకు ఎన్ని రోజులు నా కొడుకు అంటూ వెనకేసుకొచ్చానా అని ఇప్పుడు నాకు బాధ కలుగుతుంది అంటూ ఇంకా ప్రభావతి కాస్త ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అది కాదమ్మా అని చెప్పాను కానీ నోర్మీరా, ఇన్ని రోజులు నిన్ను నమ్మి మోసపోయానురా. ఇక మీదట నేను మోసపోదలుచుకోలేదు. ఇంత దారుణంగా నన్ను మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు. ఏంట్రా నువ్వు ఇలాంటి పని చేశావా? నన్ను ఎంత మోసం చేశావా అంటూ ఇంకా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ప్రభావతి. అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో రోహిణి గతం గురించి ప్రభావతికి తెలిసిన తర్వాత ప్రభావతి రియాక్షన్ ఇలాగే ఉండాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్